నేను లెసన్స్ టెక్స్ట్ బుక్ కంపల్సరీ ఉండాలి నీ చేతిలో ఉంటుంది మేడం అన్నాను. లైన్ టు లైన్ చదువుతాను, నేను ఎక్కడ ఆపుతానో అక్కడ నువ్వు చెప్పాలన్నాను. డెఫినెట్లీ మేడం అన్నాను. అసలు ఆ లైన్ టు లైన్ చదివించి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం నేను చూస్తుంది. ఆ లైన్ టు లైన్ చదివిస్తుంటే ఆ అవ్వరు ఎంత కష్టపడ్డానంటే, నేను నుంచోబెట్టి వీరభద్ర రెడ్డి ఎట్ వాట్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ అనేవాళ్ళు, ఎంటే నుంచి సో పాయింట్ అన్న, ఓకే విసిట్ ఆన్ అనేది. అది చెప్పుతుంటే నాకు ఆ 1 hour ఎలాగైపోయిందో నాకే తెలియదు, ఒక సినిమా లాగా జరిగిపోయేది మైండ్లో, అట్లా ఫిక్స్ అయ్యేది. రియల్లీ నేను ఒక్కటే, నాకు నా టీచర్స్, యు ఆర్ ద సీనియర్ టీచర్స్ ఇన్ దిస్ స్కూల్, కొంతమంది రిటైర్ అయ్యారు, ఇంకా సర్వీస్ ఉంది. నవేడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హెస్ లాట్ ఆఫ్ చేంజ్. ఇలాంటి వీరభద్ర రెడ్డి చాలామంది ఉన్నారండి స్కూల్లో. ప్లీజ్ ట్రై టు రికగ్నైజ్ దెమ్. నిజంగా వాళ్ళు మోటివేట్ చేయండి. ఓకే, నాకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా పాల్ సార్ అనగానే ఆయన కొడుకుగా నేను భావిస్తాను. ఎందుకంటే అంత ఎఫెక్షన్గా నాలో ఉన్నట్టు, ఇంత మ్యాథ్స్ అంటే ఏమిటి, ఆ ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ క్లాస్లో ఒక రకంగా చెప్పాలంటే బిలో యావరేజ్ స్టూడెంట్ని కాస్త ఆ మ్యాథమెటిక్స్ ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నాకు ఇంప్రూవ్మెంట్, ఈరోజు కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేది మర్చిపోకుండా నా కొడుకు నేనే చెప్పుకున్న స్టేజ్కి వచ్చాను. అంటే నా సబ్జెక్ట్ అది కాకపోయినా కూడా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఇలాగే ఎంతోమందిలో ఉన్నారండి. కాబట్టి ఈరోజు సిస్టమ్స్ మారిపోయినాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్స్. నవేడేస్ 10th క్లాస్ కూడా ఎగ్జామ్స్ తీసేస్తున్నాడు, డైరెక్ట్ ఇంటర్మీడియట్ +2 పెడుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ +2 ఎంసెట్, నేను గవర్నమెంట్ కూడా ఎంసెట్ కూడా తీసేస్తున్నాను. ఇలా సిస్టమ్స్ మారిపోతున్నాయి. కాబట్టి కొత్తగా ట్రైన్ అవుతున్న టీచర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఒకటే, ఎంతోమంది నేను చూస్తున్నాను. ప్లీజ్ ట్రై టు గివ్ ప్రాపర్ గైడెన్స్. ఎలాగంటే స్కోల్డింగ్ ద టీచర్ అనేది అవాయిడ్ చేయమని చెప్పండి. ఎఫెషన్గా ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వాడి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్లీగా ఈరోజు ఎంతోమంది నాలాంటి వాళ్ళు బిలో యావరేజ్ స్టూడెంట్స్ని ఒక అబవ్ యావరేజ్గా తీర్చే క్రెడిట్ అనేది మీ టీచర్స్కే జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదంతో ఇంత వాణయ్యాను, కానీ నా గొప్పతనం కాదు. దానికి ఒకటే మిస్ చెప్పేది, ఒక్క మాట గుర్తు తెచ్చుకుని ఆపేస్తాను. సమ్మర్లో ఎగ్జామ్స్ 10th క్లాస్కి వస్తాను. ఒక్కసారి ఎందుకో మిస్ దగ్గరికి నా డౌట్ వచ్చి, నాకు అసలు ఆ బాటనీ అసలు ఇంట్రెస్ట్, చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది. ఆ బాటనీ ఏదో డౌట్ వచ్చేది, బాగా కొంచెం రైట్ అవుట్ చేసి చదివాను. అది ఎట్లా తెలిసిందో మిస్కి తెలిసింది. ఒక్కసారి స్టాఫ్ రూమ్లో నా గురించి రంజని మిస్తో మేడం సుకుమారి మిస్ డిస్కషన్ జరిగింది. వీరభద్ర రెడ్డి కష్టపడతా కానీ మెమరీ పవర్ తక్కువ అని. కరెక్ట్ మేడం, కరెక్ట్. కానీ నిజంగా నన్ను స్పెషల్గా ఆ 10th క్లాస్లో మీరు తీసుకున్న కేర్ వలన, అఫ్కోర్స్ 9th క్లాస్ ఓపెన్లీ స్పీకింగ్ నా పక్కన శాంతిప్రియ ఉండేది ఎగ్జామ్స్లో. ఆవిడ పేపర్ చూసి నెట్టించాము, అలా 9th గెట్ డౌన్ అయిపోయాను. కానీ 10th మాత్రం రియల్లీ ఆ క్రెడిట్ అనేది నాకు ఎంత వచ్చిందంటే, ఐ థింక్ 74% ఎంతో వచ్చింది. ఆ 74% రాగానే విశ్వనాథ్ అని నా క్లాస్లో 2nd క్లాస్ ఉంటాడు. వాడు రిజల్ట్ చూడగానే నన్ను, అరే నువ్వు పాస్ అయ్యి కంగ్రాచులేషన్స్ అనలేదండి. ఏమన్నారంటే, సీతా మహాలక్ష్మి అనేది మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని బీట్ చేసావురా నువ్వు అన్న. అంటే ఆ నిమిషం నాకు అనిపించింది, ఇంత కష్టపడి చదివించిన క్రెడిట్ అనేది నా టీచర్స్కే కానీ నాది మాత్రం కాదు. ఈరోజు మీరు ఇచ్చిన ఆ రోజుది ఏ విధంగా అయితే నాకు చెప్పారో, ఈరోజు నా స్టూడెంట్స్ని కూడా నేను అదే రకంగా చూస్తున్నాను. ఒకటి, సొసైటీలో నేను ఎంతవరకు సర్వీస్ చేశానో నాకైతే తెలియదు, కానీ పేరెంట్స్లో మాత్రం ఒక ఫీలింగ్ ఉంది, నా దగ్గర ఉంటే మాత్రం ఫిజిక్స్ గ్యారంటీ పాస్ అవుతారని నమ్మకం. వాళ్ళు చెప్తా ఉంటే అదంతా నా టీచర్స్ పుణ్యం అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీ పేరు మర్చిపోవడం అనేది ఈ జన్మకి జరగదు. ప్రతి టీచర్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, పాదాభివందనాలు చేసుకుంటూ, మీ ఆశీర్వాదంతో ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు కదా. సో ఐ వర్క్డ్ ఇన్ బిఎడ్ కాలేజ్ ఫర్ 24 years. సో ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే, ఐఎమ్ దేర్ ఫర్ యూ. క్లియర్గా we could see that guy actually did not sleep in the night. So he really worked very hard. So obviously the results. Guys, come forward. David Raju is no more. I am able to stand here and
few words means only because of this school. Though my father is attendant here, we are all able to study well and settle well. I used to feel I am a teacher after all teacher, but seeing all this, I am feel proud to be a teacher. My brother is a software engineer, I am a teacher, but seeing this, I am very proud to be a teacher. I have worked in very great institutions, Nalanda Vidyaniketan, Idipalli Siddhartha Residential School, Secunderabad St. Anne, St. Mary's, all because of this school only. All glory goes to school. Thank you. ఇక్కడ వినయ్ చెప్పలేకపోతున్నాం ఏంటంటే ఆల్ యాక్చువల్లీ నేను యాక్చువల్గా ఎన్ఎస్ఎంలో జాయిన్ అయింది 8th క్లాస్ along with వి కృష్ణ కుమార్ అండ్ we three same school and teaching only starting. So many of you know I was teaching in Stella College for some time and then I was into training and now also into now sales train as a regional sales train management company. Much. Great thanks to mainly the teachers, mainly maths teachers, TV Rao sir initially, and M.S. Prasad sir, because my love subject is maths, and Roshni teacher always used to complain me, when you are good at maths, why can't you at social? Because we are weak at social. And she was very much surprised when I got 77 in social studies in 10th. She was the most happiest person at that time. And the good loving teachers, Ranjani ma'am, and all they have contributed well for our growth. And today we are proudly, anyway we can say, anyway we can witness that we are the student of NSMs. We are the just output what we are given from good things, good nurturing. And initially, I was very calm in the school. Along with me, I used to have Vijayalakshmi in my section. Both of us, people used to be very calm and like that. And I always have lot of fear talking in front of many people. But slowly, I have changed my this thing, and now I am training many people, managers, senior managers, regional managers, and I am a certified counselor also, where I do take professional counseling for the people. So this all because the 3 years what I spent at NSM, that only helped me a lot. The later stages is quite different, but I strongly believe and say that the real foundation I got from NSM. Thank you all teachers, thank you very much, and I am there for whatever best I can do for all this community. Thank you very much. ఎందుకు గుర్తుపెట్టుకోరు చిన్న ఆన్సర్ సార్. మిమ్మల్ని గుర్తుపట్టకపోయి ఉంటే మేము కూడా ఆ ప్రాబ్లంగా మిగిలిపోయి ఉండేవాళ్ళం ఎక్కువ చోట. బట్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అవి Roshni, I don't know whether you remember this or not. You used to teach us civics. There were elections at that time for Vijayawada mayoral elections. In our textbook, there was a particular line which said that the mayors are elected by the councillors themselves. But for that particular election in Vijayawada, I think it was Dr. Janjana Shankar who was the mayor at that time. That was the first direct mayoral election that have happened in the country, and it was in Vijayawada. I remember that because I went along with my dad to the election booth at that time. So after the class was over, I asked you a question that the textbook, what they're saying is wrong. What has happened really is a direct election. Yeah, at that particular point of time, you during the break, you went, and after the lunch period, you came back and said, Vijay, you are correct. The elections have happened. I don't know, the textbook is still wrong. That was one thing. The reason why I'm actually trying to say this is I was quite interested in elections and politics from that point of time. And because I was keenly following these elections and all from that time, I got the opportunity that for the past 2 years I had left my job and I was part of this entire election campaign of BJP from 2014 to the national election. So what I'm just saying is that
whatever we have learned from this school, from the teachers, whatever we have learned, it has helped us in one way or another. So we can never forget anything, small things that everyone has taught us here. Thank you. Actually, I want to name Jojen sir because I've been doing this project for the last 3.5 years in Vijayawada. PVP Square on a Paul Jasnan. I've been into a construction field. I did my schooling here, then I went for a BA English Literature, I did my MBA. I worked in IT for a couple of years, almost 10 years. And then I took a break for 3 years when my kid was born. Then I was resuming back to work. Then PV, who's again an alumni of the school. So he wanted me to take up this project. The main reason for taking this project is not because it's a commercial venture. It's something that we wanted to give back to the hometown. And that's the very reason he wanted me to get involved. And that day, I don't know in what confidence he gave me this project. We spent almost 150 crores on this project. It's a very, very risky proposition that he has taken because I am not an engineer and it's a very critical project that we have taken up. And how I have implemented, purely all the credit goes to the foundation that I've had from the school, the confidence that teachers have instilled in us, the communication skills, the etiquette, the spirit, the fighting spirit that Jojen sir always taught us when we were in sports. These are the primary qualities that were embarked in us for me to take up that project and make it successful today. And sir, as you said, what we're giving back to the society is we're going to create direct and indirect employment of 800 to 1,000 people who will be employed in the mall, generating a revenue of at least to a tune of 3 crores to the exchequer, besides the revenue that the retailers will generate in terms of VAT and service tax. We hope that this project will bring a lot of employment in Vijayawada and neighboring cities for a lot of, because I see my inbox every day, lot of emails asking for jobs. We do understand what's the crisis that is there in every town. So, like to say that it's something which is very personal to us, what we have done in Vijayawada, and I just want you all to visit. On August 1st, we're inaugurating the mall. Shri Sachin Tendulkar, Bharat Ratna Sachin Tendulkar is inaugurating the mall. And before that, I would like you all to join to have a sneak preview of the mall. Anytime you want to walk into the mall, please do give me a call. I would like to really to take you around the mall. So, sir, at the end of the day, it's not about what I've done. I want to take this back. The entire credit goes to all of you. And I think many of my classmates have shared what they've achieved in life. It's not because they want to say something about themselves, but they all attribute their success to the school. Thank you all for, you're all saying that you're honored to be here, but I'm like shocked to see most of you have traveled, from other cities to be here today, sharing this time, precious time on a Saturday and to be part of this event. A lot of my classmates who have flown in from US and many other colleagues who have taken their time off from their personal lives to connect everybody. I kind of dropped out of this committee because of this project, but I definitely missed all the moments from the last 2 days. Some of them probably would have been annoyed not seeing me there, but definitely for whatever time that I've spent today, or rather in future, because some of my classmates live in Hyderabad, so I always catch up with them. But it's always good to see teachers. I forgot some of my classmates, but all my teachers, I remember them, everyone, even after I've seen them after 25 years. Although some of them couldn't recognize me, but still, I still remember all of you. So thanks teachers, thanks for making us what we are today. And all the credit, all our successes are all attributed to you. Thank you. He's left us and gone. So in the memory of him, to all of you, tell this.